హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఈరోజు మా పెద్ద బాబుది బర్త్డే. వీడే మా పెద్దోడు. సో తన కోసం పాయసం కాస్తున్నాను అనమాట. సో వీడు మా చిన్నోడు మా పెద్దోడు కోసం చెప్పేసి పాయసం కాస్తున్నాను అనమాట. ఇంట్లో పెద్దల్లి అండ్ చింతల్లి అని పిలుచుకుంటాను అనమాట. వాళ్ళని పేర్లు పెట్టి పిలవను, పెద్దల్లి చింతల్లి అని పిలుస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు. అలాగే పిలుస్తూ ఉంటాను పిల్లలిద్దరిని. సో వారి బర్త్డే కాబట్టి మీరు కంపల్సరీ మా బాబులు ఇద్దరిని బ్లెస్ చేయండి. బాయ్ అని చెప్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే పాయసం కాస్తున్నాను అనమాట. పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ప్రాసెస్. చాలామంది ఏం చేస్తారంటే పాయసం కాస్తున్నప్పుడు సగ్గుబియ్యము సేమియా అవన్నీ పాలలో ఉడికిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం కరిగించి వేయడం కానీ అది బెల్లం వేయడం కానీ వేడిగా ఉన్నప్పుడే చేసేస్తారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే పాయసం అంతా ఇరిగిపోయి ఏమంటారు కుదపలుగా ఏమంటారు విరిగిపోతే ఎలా ఉంటుంది అలా అయిపోతాయి అన్నమాట పాలు. అలా కాదు, ప్రాసెస్ ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసేసి సగ్గుబియ్యం కాస్తున్నాను అనమాట. అస్సలు పాడవదు, అస్సలు ఏమన్నా ఇరిగిపోదు, పెరుగులాగా ఇరిగిపోదు, చాలా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా పాయసం కాస్తున్నప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇవన్నీ ఏమంటారు సగ్గుబియ్యం సేమియా అన్నీ పాలతో మగ్గిపోయిన తర్వాత బెల్లాన్ని మనం మంచిగా మరిగించుకొని వాటర్లో దాన్ని వడకట్టుకొని పక్కకి తీసుకొని బెల్లం కరిగించిన వాటరు చల్లారిపోవాలి. తర్వాత పాయసము చల్లారాలి. ఆ చల్లారిన తర్వాత కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే పాయసం అనేది ఇరిగిపోదు. ఆ ప్రాసెస్లో చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది పాయసం చేస్తుంది కుదపలుగా ఇరిగిపోద్ది అనమాట. పెడితే వేరే వాళ్ళకి పెడతారు, వాళ్ళే తింటారులే అని. అందులో తీపిగా ఉండదు, ఏమీ ఉండదు. కొంతమంది అలా చేస్తారు. ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. మనం తినకుండా తప్పించుకొని బాగోలేదు కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి పెడితే అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. అలా పెట్టకూడదు. ఇప్పుడు బాగున్నదే అమ్మవాళ్ళు చెప్తారు పెద్దలు, బాగున్నదే పక్కన వాళ్ళకి పెట్టాలంట, బాగుందే ఇంట్లో పెట్టుకోవాలంట. అంటే సంక్రాంతి అప్పుడు కానీ ఇట్లా అరిసెలు చేస్తారు కదా, అరిసెలు చేసినప్పుడు మంచిగా ఉన్న అరిసెలే పక్కన వాళ్ళకి పంచుతారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇరిగిపోయిన పప్ప ముక్కలు ఉంటాయి చూసి అరిసెలు అవే ఇంట్లో పెట్టుకుంటారు. అది పెద్దవాళ్ళు చెప్తున్న సామెత అనమాట. ఎప్పుడైనా మంచిగా ఉన్నదే పక్కన వాళ్ళకి పెట్టాలి. అలాగే పాడైపోయింది ఎప్పుడు పెట్టకూడదు అని వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను అనమాట. విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడికి సగ్గుబియ్యం కాసేసాను. సగ్గుబియ్యం కాంచిన తర్వాత సేమియాని ఫస్ట్ జీడిపప్పు నెయ్యిలో వేయించుకున్నాను. నెయ్యిలో వేయించుకున్న తర్వాత అదే నెయ్యిలో జీడిపప్పుని పక్కకి తీసేసి సేమియా వేయించుకున్నాను. సేమియాన్ని సగ్గుబియ్యం ఏదైతే మరుగుతుందో అందులో సేమియాని కలిపేసాను అనమాట సగ్గుబియ్యంతో పాటు. సో దాంట్లో వచ్చేసి ఇప్పుడు బెల్లం కరిగించుకున్న వాటర్ కొంచెం వేసుకుని చల్లారిపోయింది. ఇక్కడ కింద నేను ఆల్రెడీ పొయ్యి కట్టేసేసాను అనమాట. కట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. తర్వాత కొంచెం పంచదార, కొంచెం ఎక్కువ కాదు, బెల్లంతో చేస్తున్నాను కాబట్టి కొంచెమే పంచదార వేయాలి. పంచదార వేస్తే అన్హెల్దీ కాబట్టి చాలామంది చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే బెల్లంతో చేశాను, కొంచెం పంచదార యాడ్ చేశాను, యాలకుల పొడి యాడ్ చేశాను, చిటికెడు ఉప్పు. అంటే మనకు తీపి తెలియాలి అంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ బ్లెస్డ్ ఆల్వేస్. థ్యాంక్ యూ.